హాయ్ అండి. నేను మీ ఎస్హెచ్ఆర్ బేగం టైలర్ని. ఎలా ఉన్నారండి? ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నేను ఏ వీడియోలు చేసినా కూడా మీకు తొందరగా నోటిఫికేషన్ వచ్చేసిద్ది. ఇంకోటి, ఇంకా మన టాపిక్లోకి వెళ్తే, మన దగ్గరకు వచ్చిన కస్టమర్స్ బ్లౌజులు తీసుకొని వచ్చినప్పుడు వాళ్ళు ఏ సైజు ముక్కలు ఇస్తున్నారు, ఎవరి సైజు ఎంత ఉంది అని చెప్పి ముందు కొలుచుకోండి. ఎందుకంటే పెద్ద సైజు వాళ్ళకు కూడా 80 పాయింట్లు ఇస్తున్నారు. అలాంటప్పుడు మనకి జాయింట్స్ పడతాయి. జాయింట్స్ పడినా పర్వాలేదు, ముక్క సరిపోతే పర్వాలేదు. వాళ్ళు ఇచ్చిన 80 పాయింట్లకు కూడా మనకి బ్లౌజ్ కుట్టమంటున్నారు. వాళ్ళు 80 పాయింట్లు ఇచ్చి చిన్న బ్లౌజ్ వాళ్ళు కూడా 80 పాయింట్లు ఇస్తే మనం ఎలా కుడతామండి? చిన్న సైజు వాళ్ళకంటే 80 పాయింట్లు సరిపోతాయి. మరి పెద్ద సైజు బ్లౌజ్ వాళ్ళకి సరిపోదు కండి. బ్యాక్ లింక్ 17 వస్తే ఫ్రంట్ పార్ట్ మొత్తం కలిపి కుట్టాలంటే, ఎల్బో హ్యాండ్స్ కుట్టాలంటే ఏం సరిపోద్దండి 80 పాయింట్లు? వాళ్ళకి చెప్పేయండి, ఏమండి ముక్క 80 పాయింట్లే తెచ్చారు, మీరు మీటర్ ముక్క తెచ్చుకోండి, మీ బ్లౌజ్ బాగా నీట్గా వచ్చిద్ది అని చెప్పేయండి. అప్పుడు వాళ్ళే తెచ్చుకుంటారు. అదేంటమ్మా ఇంతేగా నాకు కుడుతుంది అంటూ ఉంటారు. వాళ్ళే అంటారు మళ్ళా, లేదండి అలా కుడితే మనకు బ్లౌజ్ కుదరదండి, తర్వాత మీరు మమ్మల్ని అంటారు. నేను చెప్పినట్టు మీరు తెచ్చుకోండి, మీ బ్లౌజ్ చక్కగా నీట్గా కుదిరిద్ది అని చెప్పేయండి. అప్పుడు మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. కాస్త కూస్త జాయింట్లు పడినా కూడా కుట్టుకోవచ్చు. మన 80 పాయింట్ల ముక్కలు కూడా చిన్న సైజు వాళ్ళకు కూడా సంఖ దగ్గర ఎక్కడో చోట పడుతూ ఉంటాయి జాయింట్లు పడకుండా ఉండవు. మరీ పెద్ద బ్లౌజ్ వాళ్ళకి 80 పాయింట్లు తెస్తే మాత్రం మీరు తీసుకోమాకండి, సరిపోవని చెప్పేసేయండి. వాళ్ళే తెచ్చుకుంటారు. మనం కుట్టడమే కదా మనకు కావాల్సింది, వాళ్ళకి బ్లౌజ్ కుదరాలి. అదే చెప్పండి మీరు కూడా, మీకు బ్లౌజ్ కుదరాలా లేకపోతే బ్లౌజ్ తక్కువ ఉన్నా పర్వాలేదా రేటు అని చెప్పేసేయండి, సరిపోయిద్ది. వాళ్ళే తెచ్చుకుంటారు. అంతేగాని మీరు మాత్రం తక్కువ బ్లౌజ్ ముక్క మాత్రం తీసుకోమాకండి. అది దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి, బ్లౌజ్ కూడా కుదరకపోవచ్చు. అది సరేనండి.